అస్త్రాయ ఫట్. మహామాయి, విక్రమ్ శివానికి తన ప్రేమని చెప్పేశాడు. తను ఒప్పుకున్నది. ఏంటి? ఇంకోసారి చెప్పు. విక్రమ్ ప్రేమని శివాని మనస్ఫూర్తిగా ఒప్పుకుంది. చెప్పు, మళ్ళీ చెప్పు. ఎన్నిసార్లు అడుగుతారు మహామాయి? నాకు సంతోషం అవుతోంది. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ విషయాన్ని ఎన్నిసార్లు విన్నా సమాధానం అవడం లేదు. నేను ఇచ్చిన చూర్ణం పనిచేసింది. ఇన్ని సంవత్సరాల నా శ్రమ ఫలించింది. ఈ ఫలాన్ని నేను సంపూర్ణంగా అనుభవించి తీరాలి. సంబరపడాలి. మహామాయి, వాళ్ళిద్దరిలో కేవలం ప్రేమ మాత్రమే మొదలైంది. ఆ నాగిని నా మనవణ్ణి ప్రేమిస్తుందంటే తన మనసు నా మనవడి వైపు సంపూర్ణంగా లొంగి ఉంటుంది. ఈ బంధాన్ని విడదీయటం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అలాగైతే విక్రమ్ని తను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటుంది. నేను చేశాక అది ఖచ్చితంగా జరుగుతుంది. నా మనవడు తన్ని పెళ్లి చేసుకున్న మరుక్షణమే నాగిని బందీ అవుతుంది. తన ఏ ఒక్క శక్తి కూడా నా మనవడి ముందు పని చెయ్యదు. విజయ్ దగ్గర ఉన్న నాగమణి నెమ్మదిగా నా మనవడికి చేరుతుంది. నా మనవడు నాగమణి యొక్క ఆశ్రయంలో బ్రతుకుతాడు. యావత్ నాగలోకం అంతా దాన్ని చూసి అసాధ్యంగా నిలిచి ఉంటారు. ఆ శివానికి తన భర్తని కాపాడడం తప్ప ఇంకొక దారే లేదు. నా మనవణ్ణి ఎదిరించటం అనేది ఎవ్వరి తరం కూడా కాదు. మామ్, డాడ్, డాడ్. ఏమైంది అల్లుడు? అదంతా నేను చెప్పలేను మావయ్య, కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంట్రా, ఏమైంది? అది దాన్ని మళ్ళీ వాడు చెప్పాలా? వెళ్ళి స్వీట్ తీసుకునిరా. కాదు, తను ఇంకా ఏమీ చెప్పలేదు. నా కొడుకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ తెలిసిపోతాయి. తన ప్రపోజల్ ని శివాని ఒప్పుకొని ఉంటుంది. అవునారా? అవునమ్మా, శివాని నా ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసింది. వావ్, కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అల్లుడు. చెన్నై గారు, ఈ విషయం వినేందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అంకుల్. నేను ఇప్పుడే వెళ్ళి స్వీట్స్ తెస్తాను. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. ఆ అమ్మాయి నా కొడుకుని ఖచ్చితంగా ఒప్పుకుంటుందని నాకు తెలుసు. బట్ తను అనుకున్నట్టే జరగాలని కామ్గా ఉన్నాను. ఇంకా ఆలస్యం వద్దు, పెళ్లి విషయం మాట్లాడేద్దాం. చాలా రోజులకి మన ఇంట్లో కూడా శుభకార్యం జరగబోతుంది. అంతా ఇంత శుభకార్యం కాదు గోవింద్. ఈ కనకదుర్గ ఇంతకు ముందు ఎప్పుడు చూసి ఉండకూడదు, ఇకపై చూడకూడదు. అంత వైభవంగా చేస్తాను నా కొడుకు పెళ్లి. థ్యాంక్స్ డాడ్. ఆహా, ఇవ్వమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ శివాని, విక్రమ్ మ్యారీడ్ ఫర్ ఎవర్. అయ్యగారు, ఫోను. ఎవరది? అన్నోన్ నెంబర్. హలో విజయ్, నేను సాంబశివని మాట్లాడుతున్నాను. ఎక్స్క్యూజ్ మీ, సాంబశివ నువ్వా? హాస్పిటల్? లేదు, నేను ఇప్పుడు హాస్పిటల్లో లేను. ఇప్పుడు ఎక్కడున్నావు? అదంతా తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నేను ఉండడానికి ఒక దారి చూపించు. అది కాదు, నువ్వు కోమాలో, అది సడన్ గా ఫోన్ చేయడం. విజయ్, అదంతా చెప్పడానికి నాకు ఇప్పుడు టైం లేదు. ముందు నేను సేఫ్ గా ఉండడానికి ఒక దారి చూపించు. సరే, ఒక పని చేయి. మన గెస్ట్ హౌస్ చూసావు కదా, అక్కడికి వెళ్ళు, అన్నీ అరేంజ్ చేస్తాను. సరే విజయ్, నేను అందరూ ఫ్రెండ్స్కి చెప్తాను. నువ్వు కూడా తొందరగా వచ్చేసే. ఓకే? సరే. అయ్యగారు, ఏమైంది? సాంబశివ ఫోన్ చేశాడు. తనెప్పుడు బయటకు వచ్చాడు? తను ఎలా కోలుకున్నాడు?
చిన్నబాబు ఏంట్రా ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏమైంది? మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? నాకు ఎంత పెద్ద మోసం చేశారో తెలుసా మీరు? నేనేం చేశానురా? మీరు ఇష్టపడ్డ అమ్మాయి గురించి నాకు చెప్పనే లేదుగా. ఇదెంత పెద్ద మోసమో తెలుసా? కాదు, ఘోరమైన అపరాధం. రే దొంగ, నీకు నిజంగానే ఆ అమ్మాయి ఎవరో తెలీదా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా? లేదు చిన్నబాబు, నాకు తెలియదు కదా. అలా అయితే మెల్లిగా నువ్వే తెలుసుకో. ఏంటి చిన్నబాబు మీరు తెలుసుకో అంటే ఎలా తెలుసుకుంటాను? మీరు చెప్తే బాగుంటుంది కదా, చెప్పండి ప్లీజ్. చూడు, ఈ విషయం ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తుంది. జస్ట్ ఇప్పుడే మంచి అవుతుంది. ఓకే చిన్నబాబు, ఓకే, కంగ్రాట్స్. అంత మంచిదే జరుగుతుంది. కానీ ఆ అమ్మాయి ఎవరో చెప్పొచ్చు కదా ప్లీజ్. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఎవరో నీకు కూడా బాగా తెలుసు. సరే, ఇన్ని రోజులైనా ఆ అమ్మాయి ఎవరో నీకు తెలీదు అంటే అది సర్ప్రైజ్గానే ఉండవురా. చూద్దాం నువ్వు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుంటావో లేదో అని. అది మాట్లాడుకో. సర్ప్రైజ్ ఈజ్ ఎ సర్ప్రైజ్. ఏంటి చెప్పు? సర్ప్రైజ్ ఈజ్ ఎ సర్ప్రైజ్. ఈ విషయాన్ని అంత ఈజీగా చెప్పకూడదురా నీకు. యూ క్యారీ ఆన్. చిన్నబాబు, ఏంటిది? ఆ అమ్మాయి నాకు కూడా తెలుసు అంటున్నారు. ఎవరబ్బా తను? ఛే, వదలను చిన్నబాబు, వీలైనంత తొందరగా కనిపెడతాను. ఏయ్, ఎందుకే నన్ను అలా చూస్తున్నావు? నా గుండెని కిందేసి తొక్కేస్తున్నావు తెలుసా? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఇంతకు ముందు చాలా భయం వేసేది. ఇప్పుడు మనసులో ఉన్నది చెప్పుకున్న తర్వాత ఇంకో భయం మొదలైపోయింది. నేను ఇంకెప్పుడు ఒడ్డులోనే నించొని పోరాడుతూ ఉండాలా? కానీ ఈ పోరాటం కూడా చాలా ఆనందంగా ఉంది. నాకు డౌటు, నువ్వు నిజం చెప్పాలి. నేను రాసింది నువ్వు చూడలేదా? లేదు, నేను రాసింది నువ్వు ఖచ్చితంగా చూసే ఉంటావు కదా. నువ్వు ఎందుకు చెప్పట్లేదు? నేను ఎదురుగా ఉన్నప్పుడే నీ మనసులో ఉన్న ప్రేమని నువ్వు చెప్పుకోలేదు. శివాని, ఒక నిజం చెప్పాలా? నువ్వు దాచిపెట్టినట్టు నేను నా ప్రేమని దాచిపెట్టలేను. నువ్వు ఫోన్ చేయకపోతే ఏంటి, నేనే చేసేస్తా. కాల్ కనెక్ట్ అవ్వకపోతే ఏంటి, నా ప్రేమ కనెక్ట్ అయిందిగా, అది చాలు. హే మై బంగారం, నేను రాసింది నువ్వు చూడలేదు అని అనుకుంటాను. పర్వాలేదు, నేను ఇప్పుడే మీ ఇంటికి వచ్చి ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా ప్రేమని చూసి తీరుతావు, అది నాకు తెలుసు. ఇంట్లో ఎవరూ లేరన్నమాట. ఆహా, నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. దేవుడా, పదే పదే ఇంటికి దొంగలాగా వచ్చినందుకు ఐఎమ్ సో సారీ. హే, నేను ఎప్పుడూ సారీ అడగను. ఇది జస్ట్ ఒక యాంటిసిపేటరీ బెయిల్ లాంటిదన్నమాట. సరే, ఇక శివాని రాకముందే నేనంతా రెడీ చేసి వెళ్ళిపోతా.
లవ్ యూ. ఓ శివాని, నువ్వు నాకు ఎంత నచ్చావంటే కానీ ఒక్కసారి నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మనసారా ఒక్కసారి దానికి సమాధానం కూడా నాకు అర్థమవుతుంది. సస్పెన్స్. శివాని, అనుకున్నదంతా ఇంత తొందరగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. నా మనసులోని మాట మీకు తెలిసిందనిపిస్తుంది. దీనికి సమాధానం ఏంటిది? ఎవరు దీన్నంతా రాశారు? మనం లేనప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చుంటారా? మన గురించి ఎవరికైనా ఏమైనా తెలిసిందా? నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు నీలే. ఇది రాసింది ఖచ్చితంగా అతనే. ఎవరు? త్రివిక్రమ్. అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. తన ప్రేమని పదే పదే ఏదో ఒక రూపంలో చెప్తూనే ఉంటాడు నీలి. ఇది తన మనసులోని మాట. అయ్యయ్యో, ఇదేంటి ఇంకా కాల్ చేయలేదు? కాల్ చేయకపోతే ఏంటి, నేనే లోపలికి వెళ్ళిపోతాను. సర్ప్రైజ్ ఇచ్చిన వాళ్లే సర్ప్రైజ్గా లోపలికి వెళ్తే ఇంకా సర్ప్రైజు. అందుకే నీలి, మా ఇద్దరి ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఈ ప్రపంచంలో అతనికి కాకుండా నన్నిలా ప్రేమించడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకు ఇదే సాక్ష్యం. అతని మనసులోని మాటలన్నీ చెప్పి చివరికి ఇట్లు నీ 3 అని రాశాడు. అలా రాస్తే అతను ఎవరో నాకు తెలియదు అని అనుకున్నాడు. కానీ నాకు తెలిసిపోయింది.
సాంబా, నీకు బాగవుతుందో లేదో అని మేమంతా చాలా భయపడ్డాం. కానీ నీకు బాగైపోయింది కదా, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. అది తను నన్ను మన గురూజీ వేషంలో వచ్చి అడవిలోకి తీసుకెళ్ళింది. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ నాకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. నన్ను చంపేస్తుందేమోనన్న భయంతో కానీ ఎంత చేసినా నా పేరు మాత్రం చెప్పలేదు. ఎవరి పేరు కూడా చెప్పలేదు. తను చెప్పు అని భయపెట్టింది. మిమ్మల్ని అందరినీ మోసం చేయొద్దు, ద్రోహం చేయొద్దు అని నేను నా నోరు విప్పలేదు. డాక్టర్, నీ స్థలంలో మేము ఎవరున్నా గానీ భయంతో నోరు విప్పేవాళ్ళం. మంచి పని చేసావు సాంబా. నువ్వు ఒకవేళ భయపడిపోయి మాలో ఎవరి పేరైనా చెప్పుంటే ఇప్పటి వరకు మనం ఏమైపోయేవాళ్ళం. ఆ నాగిని అసలే చాలా డేంజర్. కాదు డాక్టర్, నువ్వు చెప్పకపోతే తను నిన్ను కామ్గా వదిలేసిందా? లేదు, తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది. మీ స్నేహితుల పేరు చెప్తే నీకు ప్రాణభిక్ష ఇస్తాను అని చెప్పింది. కానీ నేను ఎవరి పేరు చెప్పలేదు. సాంబా, తను ఇంకా ఏమైనా వేరే ప్రశ్నలు అడిగిందా? తను ముందు ఇంకా ఏమైనా చేస్తానని చెప్పిందా? తన మొదటి లక్ష్యమే మనము విజయ్. దీని తను పదే పదే చెప్పింది. నాగమణిని ఎలాగైనా దక్కించుకుంటానన్న నమ్మకం తనలో చూశాను. తన కళ్ళల్లో శత్రువులపైన కోపం కనిపిస్తుంది. ఒక్కొక్కరిని వెంటపడి చంపుతాను అన్న మాట నాకు ఇప్పటికీ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణం గుర్తొస్తే భయం వేస్తుంది. ప్రశాంతంగా ఉండు సాంబా. ఇదిగో నీళ్లు తాగు. ఒక్కొక్కరిని వెంటపడి చంపుతాను అన్న మాట నాకు ఇప్పటికీ కూడా స్పష్టంగా వినిపిస్తుంది. ఆ క్షణం గుర్తొస్తే భయం వేస్తుంది. ప్రశాంతంగా ఉండు సాంబా. ఇదిగో నీళ్లు తాగు. చిన్నబాబు, చిన్నబాబు. రేయ్, ఇక్కడే ఉన్నానరా. ఇక్కడ ఉన్నారా? ఏమైందిరా ఈ టైంలో ఇంటికి వచ్చావు? ఏంటి విషయం? చిన్నబాబు, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటో అది? మీరు నాకు సర్ప్రైజ్ ఇస్తారు కదా, ఇప్పుడు నేనే మీకు సర్ప్రైజ్ ఇస్తా. ఓహోహో, ఏంట్రా అంత సర్ప్రైజ్? చిన్నబాబు, సర్ప్రైజ్ ఈజ్ ఏ సర్ప్రైజ్. చెప్పండి, సర్ప్రైజ్ ఈజ్ ఏ సర్ప్రైజ్. తమాషా చేయకురా, విషయం ఏంటో చెప్తావు కొంచెం. చిన్నబాబు, నేను మిమ్మల్ని ఆ స్పెషల్ అమ్మాయి ఎవరని అడిగితే ఏమన్నారు? నేను చెప్పను అని అన్నారు కదా, అలాగే నేను కూడా చెక్మేట్. ఏంట్రా కథలు చెప్తున్నావు నాకు? నో 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 నో, చూస్తూనే ఉండండి చిన్నబాబు. నా సర్ప్రైజ్ మీకు చూపించిన వెంటనే మీరు షాక్ అయిపోతారు. తర్వాత నోటి వెంట మాటలు కూడా రావు, మీరు ఆశ్చర్యపోతారు. ఓహో, ఏంటబ్బా అది? అదంతే స్పెషల్. చిన్నబాబు బాయ్. రే 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 త్రిశూల్, సర్ప్రైజ్ ఏంటో చెప్పేళ్ళరా బాబు. సర్ప్రైజ్ ఈజ్ అ సర్ప్రైజ్. సో బాయ్. రే త్రిశూల్, రే చెప్పరా రే. రే త్రిశూల్.
ఏ సాంబా, ఈ టాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నావు? నీకింకా తగ్గలేదా ఏంటి? లేదు, ఆ క్షణాన్ని నేను గుర్తు చేసుకుంటే నా హార్ట్ బీట్ ఎక్కువైపోతుంది. నా బ్రెయిన్లో ఏమవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. నా బాడీ కంట్రోల్ని నేను కోల్పోతున్నాను. నాకు నాకు ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. రేయ్, కొంచెం ప్రశాంతంగా ఉండ్రా. ఆ నాగిని అక్కడే మర్చిపో. పదే పదే ఎందుకు దాన్ని గుర్తు చేసుకుంటున్నావు? తను వదిలేయడానికి నాగిని మనల్ని ఊరికే వదులుతుందా? ఒకసారి ఎలాగోలా మనం ఎస్కేప్ అయ్యాము. మళ్ళీ ఒకవేళ దొరికితే చావు భయంతో ఉండడం తప్ప మనకింకొక దారి లేదు. ఎన్ని రోజులను ఇలా బతుకుతాం మనం? విజయ్ గారు, దీనికేమి పరిహారం లేదా? ఉంది. సాంబా, ఆ నాగిని మళ్ళీ నీకెదురొస్తే గుర్తుపడతావా? ఖచ్చితంగా గుర్తుపడతాను. తను ఒక పాము రూపంలో నా ముందుకు వచ్చింది. తనని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏంటి, ఇప్పుడు తను గుర్తుపడతాడా అని మనం తన్ని వెతకాలా? ఒక్క పావును చంపినందుకే మనం ఇన్ని సంవత్సరాలుగా ఎంతో భయంతోనే బ్రతుకుతూ ఉన్నాం. ఇంతలోనే ఇంకొక పావు వచ్చిందా? విషకంట, మనకు తనని చంపడం తప్ప ఇంకో దారి లేదు. మనం బ్రతకాలి అంటే తను ఖచ్చితంగా చావాలి. మనం తనని చంపలేమురా. ఈ డాక్టర్ బతికున్న విషయం ఆ నాగినికి ఒకవేళ తెలిస్తే తనంతట తానే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. గమ్మనుండ్రా. 100% అలాగే జరుగుతుంది. తెలియనప్పుడే ఇక్కడ దాకా వచ్చింది. ఒకవేళ తెలిస్తే మనల్ని వదులుతుందా? అయ్యగారు, సాంబశివ సార్ని కొన్ని రోజుల వరకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. నువ్వు చెప్పింది కరెక్టే నందీష. సాంబా ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా తనకి చికిత్స జరుగుతుందని తను అనుకుంటుంది. సాంబా హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన విషయం తనకి తెలీదు. మనం అందరం ఒక మంచి ప్లాన్తో పనిచేయాలి. నాకెందుకో భయమేస్తోంది. సామ్రాట్, భయపడేవాడు నలుగుతాడు, ఎదిరించేవాడు గెలుస్తాడు. మనం ఎదిరించేవాళ్ళం అవ్వాలి. మీ అందరికీ గుర్తుందా? నాగమణిని తేవడానికి ముందు మీ అందరూ ఇలాగే భయపడ్డారు. తర్వాత అందరూ ధైర్యం చేశాకే మనకు నాగమణి దొరికింది. ఏంటి, ధైర్యం గురించి ఇప్పుడు మనం తన్ని చంపాలా? నాగిని శక్తి ఎక్కడా, మన శక్తి ఎక్కడా? ఏమనుకుంటున్నారు? అది నేను తనని ఖచ్చితంగా చూపిస్తాను. తను ఒకసారి నా కళ్ళ ముందుకు వస్తే చాలు. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను. విజయ్ గారు, అసలు నాగిని మనం చంపడం సాధ్యమేనా? పులికి ఆకలి వేసినప్పుడు జింకని పరిగెత్తిస్తుంది. జింక పరిగెడితే దాని ప్రాణం మిగలదు. పులి పరిగెడితే ఆకలి చావదు. ఇక్కడ నేను పులి, తను జింక. ఖచ్చితంగా వేటాడతాను. శివాని, ఏమైంది? నిద్ర రావట్లేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు తెలియదు నీలే, నిద్రనే రావట్లేదు. మనసులో ఏదో తెలియని భయం ఉంది. మనల్ని మనం రక్షించుకోవడానికి పరిగెడుతున్నామన్న భావన. అడవిలో జింక పులి నుంచి రక్షించుకోవడానికి పరిగెడుతుంది కదా, అలా అనిపిస్తుంది. శివాని, ఏదైనా పీడకలొచ్చిందా? లేదు నీలే, అలాంటిదేం లేదు.
నీలి, మనం ఇప్పటి వరకు అనుకున్నట్టుగానే ఏ తప్పు చేయలేదు కదా? ఎందుకలా అడుగుతున్నావు? అన్నీ సంతోషంగా జరుగుతున్నాయన్న సంతోషంలో మనం ఉన్నాం. చిన్న తప్పు జరిగినా కూడా మన సంతోషం నీరుగారిపోతుంది. ఇన్ని సంవత్సరాల మన శ్రమ అన్నీ చేజారిపోతాయి. అందుకే నాకు చాలా భయంగా ఉంది నీలి. నిజం చెప్పు నీలి, మనం సంతోషంతో మైమర్చిపోవడం లేదు కదా? మనం ఏ తప్పు చేయలేదు కదా నీలి? శివాని, మనం ఎప్పుడూ అజాగ్రత్తతో పనిచేయలేదు. మన గురించి ఎవ్వరికీ తెలియదు. మన గురించి తెలిసిందేంటంటే అది నువ్వు చేసే ప్రయత్నం గురించి కాదు, ఆ సాంబశివుని గురించి మాత్రం. అతను హాస్పిటల్లోనే ఉన్నాడు కదా? అక్కడే ఉన్నాడు. అతనితో వీరాసూర ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నంత వరకు అతడికి ఎక్కడికి తప్పించుకోవడానికి సాధ్యం కాదు. నీలి, నా ఆలోచన ప్రకారం మనం ఇప్పటి వరకు అనుకున్నదంతా అయిపోయింది. ఇక ముందు ఇలాగే జరగాలని మనం కోరుకుందాం. ఒక చిన్న తప్పు జరిగినా కూడా అది మనల్ని ఎన్నో సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్తుందని గురువుగారు చెప్పారు కదా. 23 సంవత్సరాల మన పోరాటానికి మనం అనుకునే ఫలితం వచ్చే సమయం వచ్చింది. దాన్ని మనం వదులుకోకూడదు. ఆ సాంబశివ నాకు ఆదిశేషుని ప్రేమకు మధ్య రావట్లేదు కదా. శివాని, నీకు మరియు ఆదిశేషు అయిన త్రివిక్రమ్ మధ్య సాంబశివ మాత్రమే కాదు, ఎవ్వరూ రాలేరు. పచ్చని చిలుకలు పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింక చెల్లు. పచ్చని చిలుకలు తోడుంటే. ఓహోహోహో, ఏంటి మహారాజు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏమైంది? రండి కూర్చోండి, భోజనం చేయండి. ఇప్పుడేం తినను నాన్న, ఆనందంతో కడుపు నిండిపోయిందనుకో. ఓహో, ఆనందంతోనే కడుపు నిండిపోయిందా? అలాంటిదేం జరిగింది? ఇంకేముంటుంది, చిన్నయ్య గారికేదో మంచి జరుగుంటుంది. ఆయన సంతోషమే వీడి సంతోషం. తండ్రి కొడుకులకి ఆ ఇంటి విషయం తప్ప సొంతంగా ఏది ఉండదు కదా. ఏయ్ మధు! అయ్యో నానా, అమ్మా కూల్ కూల్. అమ్మా, ఈరోజు నేను హ్యాపీగా ఉన్నది చిన్నబాబు విషయం గురించి కాదు, నా సొంత విషయానికే. ఆ విషయం ఏంటో నువ్వు వింటే నువ్వు భూమి మీదే నిలబడవు తెలుసా, ఆకాశంలో అలా తేలిపోతూ ఉంటావు. ఏంటి, మంచి ఉద్యోగం ఏదైనా వచ్చిందా? ఏంటమ్మా నువ్వు, నేనిప్పుడు చేసే ఉద్యోగం కంటే ఏ ఉద్యోగం అమ్మా నాకు సంతోషాన్ని ఇస్తుంది? కొంచెం పెద్దగా ఆలోచించమ్మా. హే మధు, వీడేదో న్యూ మోడల్ కార్ డ్రైవ్ చేస్తుంటాడే. బా, నీ డ్రైవర్ బుద్ధికి ఇదే వస్తుందన్న, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించినా. అవునా త్రిశూల్, నువ్వు మా ఇద్దరి బుర్ర తిండం మానేసి విషయం ఏంటో చెప్తావా లేదా? నానా, అమ్మా, మీరిద్దరూ నాకు ఎలా స్పెషలో అలాగే నా మనసులో ఉన్నది నాకు చాలా స్పెషల్. నాకు మాత్రమే కాదు, మీ ఇద్దరికి కూడా స్పెషలే. అంత స్పెషల్ అయిన విషయాన్ని ఊరికి చెప్పేస్తే బాగుంటుందా? లేదు కదా. అందుకే రేపు మీకు సర్ప్రైజ్ ఇస్తా. ఇప్పుడు వెళ్తున్నా, బాయ్. రే త్రిశూల్, విషయం ఏంటో చెప్పట్లేదు, పోనీ ఒక క్లూ అయినా ఇవ్వరా? అవునా, ఇన్ని రోజులు ఆ విషయం గురించి మీరు నన్ను బాగా ఒత్తిడి చేశారు. మరి అమ్మ అయితే ఇంకొక స్టెప్ ఎక్కువే. నేను ఇప్పుడే చెప్తున్నా, సర్ప్రైజ్ రేపిస్తాను. అప్పటి వరకు మీ మెదడులకు కొంచెం పని చెప్పండి, ఓకే? ఏంటే వీడు మెదడు పాడు చేస్తున్నాడు? రై త్రిశూల్, ఏంటో చెప్పరా? నో నో నో, లేదు 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 నాన్న, సర్ప్రైజ్ రేపే. త్రిశూల్ త్రిశూల్, ఇంతకీ మనం ఏ విషయంలో వీడిని ఒత్తిడి చేశాం? ఏయ్, సాంబార్ పోయి, తర్వాత ఆలోచిద్దాం. ఈరోజు చిన్నబాబు గారికి నేను శివానిని ప్రేమిస్తున్న విషయం చెప్పి తనని పరిచయం చేయాలి కదా. శివానిని ఎలా ఇంటి నుంచి బయటికి పిలవాలి, ఏం చెయ్యాలి? ఓయ్ సుందరే, నన్ను చూడడానికి వచ్చావా?
నేనంటే నీకు ఎంత ఇష్టం. నీకు నేనంటే ఇష్టం, నాకు మీ ఓనర్ గారంటే ఇష్టం. కానీ ఈరోజు నేను నిన్ను వదలను, మీ ఓనర్ గారిని కూడా అస్సలు వదలను. మా ఓనర్ ముందు చూపించి ఈమెనే నేను ప్రేమిస్తున్నానని చెప్పేస్తా. అందుకు నువ్వు నాకు వచ్చిన హెల్ప్ చేయాలి. చేస్తావా? ఓయ్ సుందరి, ఇది తీసుకెళ్ళి మీ ఓనర్ గారికి ఇచ్చేయి, ఓకేనా? నేను చెప్పిన ప్లేస్కి వచ్చేస్తుంది, తనకు తెలుసులే. బాయ్. అరే రే, వీలైనంత త్వరగా అరే పొద్దు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? అది సరే, నువ్వు రోజు పొద్దున్నే ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఓ, ఎవరినైనా ప్రేమిస్తున్నావా? నీ ప్రియుణ్ణి చూడ్డానికి వెళ్తున్నావా? ఎలా ఉంటాడు అతను? నీలాగే ముద్దు ముద్దుగా ఉంటాడా? రే త్రిశూల్, ఎక్కడ తీసుకెళ్తున్నావురా? నేను చెప్పాను కదా చిన్న బాబు, ఒక సర్ప్రైజ్ ఇస్తానని. రండి రండి. విషయం ఏంటో చెప్పరా ముందు. రేయ్ మాట్లాడరా, నిన్నే అడుగుతున్నాను. అవన్నీ నేను నా నోటితో చెప్పలేనబ్బా. మీకు సర్ప్రైజ్ అంటే సర్ప్రైజే. రండి. రేయ్ త్రిశూల్, నాకేంట్రా సర్ప్రైజ్? నువ్వు సర్ప్రైజ్ ఏంటో చెప్పు, లేదంటే నేను వెనకెళ్ళిపోతున్నా. చిన్నబాబు ఒక్క నిమిషం. మీకు సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ చూపించడానికే తీసుకెళ్తున్నాను. మీరు ఆ సర్ప్రైజ్ చూసి వెంటనే షాక్ అవడం గ్యారంటీ. రండి. ఏదో విచిత్రంగా డ్రామాలు ఆడుతున్నావే. ఎప్పుడు నా దగ్గర ఏ విషయం దాచువు, ఇప్పుడు చూస్తే విషయం ఏదో వేరే ఏదో ఉన్నట్టుంది రోయ్. వేరేనే. చిన్నబాబు, మీరిప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు. మీ పెళ్ళైన వెంటనే మీ లైఫ్ కి ఒక స్పెషల్ పర్సన్ ఎంట్రీ చేస్తారు. అలాంటిదే ఈ సర్ప్రైజ్ కూడా. అంటే ఇది మ్యారేజ్ రిలేటెడ్? అలాంటిదేం లేదు. రే రే ఆగరా. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో చెప్పలేదని కావాలని ఆట పట్టిస్తున్నావు కదా? అయ్యో, అలాంటిదేం లేదు చిన్నబాబు. మీరు నేనిచ్చే సర్ప్రైజ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నన్ను గ్రేట్ అంటారు, నన్ను బాగా పొగుడతారు. మీరు తనని చూసిన వెంటనే అన్ని మర్చిపోతారు. తను అంటే నీ గర్ల్ ఫ్రెండా? రే చెప్పరా రే, చెప్పు చెప్పు చెప్పు. అందుకే మీ దగ్గర ఏమీ దాచలేను, నా మనసులో ఉన్నదంతా కనిపెట్టేస్తారు. అంటే గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఏంట్రా, లవ్వా? ఒక విధంగా అలాంటిదే అనుకోండి. రేయ్ ఎవరు అమ్మాయి? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు. నేను ఇంకేం చెప్పను, మీరు తనని చూసిన వెంటనే హ్యాపీ ఫీల్ అవుతారు అంతే. త్రిశూల్, నాకేమైనా క్లూ ఇవ్వరా? రండి చిన్న బాబు. కాఫీ తీసుకోండి. మీతో పెళ్లి గురించి కొంచెం మాట్లాడాలి. సరే. ఎన్ని రోజులు విక్రమ్కి అమ్మాయిని చూడాలి అన్నారు. ఇప్పుడు అమ్మాయి అయితే సులువుగా దొరకచ్చు. ఇక ముందు ఏమవుతుందో అని చింతగా ఉంది. ఎందుకంత టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నావు? ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మంచి జరుగుతుంది. అది కాదండి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని సామెతే ఉంది కదా. నిజమైన కష్టం ఇబ్బంది అప్పుడే కదా తెలిసేది. కష్టం ఏంటి పెద్ద? విక్రమ్, శివాని ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ఇష్ట ప్రకారం మనం పెళ్లి చేస్తాం. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఓకే. కాని పెళ్లి కంటే ముందే శాస్త్రాలు, సంప్రదాయాలు ఉంటాయి కదా. అబ్బాయి వాళ్ళు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, అమ్మాయి వాళ్ళు ఆ అబ్బాయి ఇంటికి రావాలి. ఇరు పెద్దలు ఒప్పుకోవాలి, ఆ తర్వాతే కదా పెళ్లి. అవును బావగారు, అట్లీస్ట్ ఎంగేజ్మెంట్ అయినా అయితే. నా మనసులో కూడా అదే ఉంది. నిశ్చితార్థానికి ఆమె ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. కానీ వాళ్ళంతా ఫారిన్లో ఉన్నారు, ఇక్కడుంటే బాగుండేది. వాళ్ల ఫ్యామిలీ ఇక్కడ లేదు అని పెళ్లిని ఎన్ని రోజులు ఆపగలం?
ఇక ఆపకూడదు. వీలైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలి. చూద్దాం, శివానిని ఇంటికి పిలిపించి చూస్తాను. ముందు ఆ పని చేయండి బావగారు. ముందే ఇది ఈ కాలపు లవ్వు. ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఏం తెలీదు. ఆమె అసలే ఫారెన్ రిటర్న్. టీ బ్రేక్ టైంలోనే బ్రేకప్ చేసేసుకుంటారు. నోర్మై! నా కొడుకు ఊరికినే లవ్ చేయడు. ఆమె గురించి బాగా తెలుసుకునే ప్రేమిస్తాడు. ఇంకోసారి ఇలా ఆలోచించడం, చీప్ గా మాట్లాడితే బాగుండదు. అర్థమైందా? నేను బలంగా అనుకుంటున్నాను, వాళ్ళిద్దరి పెళ్లిని ఆపడం ఎవరి వల్ల కాదు. సారీ బావగారు. గోవింద్, నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో తెలీదా? అరే, ఇక్కడికి వచ్చేసావా? అంత ఆకలిగా ఉందా నీకు? సరే తిను. కొవ్వా? గింజలు వేసినా తినలేదు. ఏమైంది నీకు? ఒంట్లో బాలేదా? ఏమైంది? అరే, కాలికెవరో చిట్టి కట్టారే. అంటే ఇది త్రివిక్రమ్ రాసి పంపాడా? నీకిచ్చి పంపించాడా? సారీ, నువ్వు అప్పటి నుంచి ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నావా? నాకు అర్థం కాలేదు. లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్తాను. లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. నేను ఇప్పుడే వెళ్తాను. రేయ్, ఇప్పటికే నువ్వు చాలా ఓవర్ చేసావు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావురా? ఏముందిరా ఈ అడవిలో సర్ప్రైజు? నాకు సింహాన్ని పులిని చూపిస్తావా? నెమలి. నెమలా? నువ్వు ఇలాగే మాట్లాడుతూ కూర్చో, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. చిన్నబాబు ప్లీజ్ 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 ఉండండి. వాట్ ద హెల్త్ త్రిశూల్? అప్పటి నుండి ఎంత అడిగినా నువ్వు అసలు ఏం చెప్పట్లేదు. అక్కడి నుండి నడిపిస్తూ తీసుకొచ్చేసావు. అడవి తప్ప వేరే ప్లేస్ ఏం దొరకలేదురా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి? ఏం చేయమంటారు చిన్నబాబు, మా అమ్మాయికి ప్రకృతి అంటే ఇష్టం, నాకు తనంటే ఇష్టం, అందుకే ఈ ప్లేసు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? మరి తొందర పెట్టేస్తున్నారు చిన్నబాబు. మీరు ఒక 2 నిమిషాలు ఆగండి. మీరు ఆ సర్ప్రైజ్ చూసిన వెంటనే హ్యాపీతో భూమి మీదే ఉండరు, ఆకాశంలో తేలిపోతారు. రేయ్, ఏంట్రా అది? దేవుడే ఇష్టపడి జత చేసిన సంబంధంలా ఉంటుంది ఆ సర్ప్రైజ్. దేవుడు జత చేసిందా? ఎవరినరా? ఎవరితో జత చేసేది? ఏం అర్థం కావట్లేదు నాకు. అర్థమైపోతే ఇంకా దాంట్లో సర్ప్రైజ్ ఏముంది చిన్నబాబు? ఏమో నాకైతే ఏం అర్థం కావట్లా. ఇంకేం చెప్తావో ఏమో. ఓ గాడ్. నాకైతే క్లారిటీ ఉంది చిన్నబాబు. నేను ప్రేమిస్తున్న అమ్మాయిని చూపిస్తాననే సంతోషం కూడా ఉంది. త్రివిక్రమ్ నన్ను ఎక్కడికి రమ్మని ఎందుకు చెప్పాడు? అది పామరం కాలికి చిట్టి కట్టి మరి. మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా చేశాడు? ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇలా చేసుంటాడా, లేక ఇంకేదైనా? సర్ప్రైజ్ అయితే ఎక్కడైనా ఇవ్వచ్చు కదా. అడవికి ఎందుకు రమ్మని చెప్తాడు? ప్రకృతి అంటే నాకు ఇష్టమని చెప్పాను కదా, అందుకే అనుకుంటా. అయినా
అసలు సర్ప్రైజ్ ఏమై ఉండొచ్చు? రేయ్ ఇంకా ఎంతసేపు రా? చిన్నబాబు ప్లీజ్ ప్లీజ్ నా కోసం ప్లీజ్. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? చూడు, ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేశారా, నేను విని వెళ్ళిపోతాను. ఓకే చిన్నబాబు, అదేదో నోటుతో చెప్పేసేదైతే నేను మిమ్మల్ని ఇంతసేపు వెయిట్ చేయించడం ఎందుకు? మీరు ఆ సర్ప్రైజ్ ని కళ్ళారా చూసి తీరాలి. నేను ఇన్ని ఏర్పాట్లు చేసింది అందుకే. చిన్నబాబు, నేను హ్యాపీగా ఉంటే అది చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా? అవును. నేను హ్యాపీ అయ్యేదే మీరు సర్ప్రైజ్ అయినప్పుడు. దానికి 2 నిమిషాలు వెయిట్ చేస్తే చాలు ప్లీజ్. చిన్నబాబు, తను వచ్చేసింది. ఎక్కడెక్కడెక్కడ సర్ప్రైజ్ చూపించు. మీరు అప్పుడే చూడకూడదు. మీరు కళ్ళు మూసుకోండి. వాట్? ఆ సర్ప్రైజ్ ని నేను కళ్ళు తెరవండి అన్న తర్వాత తెరిచి అప్పుడే చూడాలి ప్లీజ్. రేయ్, చిన్నపిల్లలాగా ఆడద్దురా, నేను ఇదంతా చేయలేను. చిన్నబాబు, ఇప్పటి వరకు నేను చెప్పింది చేశారు కదా, ప్లీజ్ ఇంకొక 2 నిమిషాలు ప్లీజ్. కళ్ళు మూసుకోండి. సరే అలాగేలే. కళ్ళు మూసుకున్నారుగా? రేయ్, ఇంకా ఎంత దూరం రా? ఇక్కడే చిన్నబాబు, 4 అడుగులు వేస్తే వచ్చేసాం. అప్పటి నుండి అదే చెప్తున్నాం. వచ్చేసాం ఇక్కడే. రేయ్, ఎక్కడరా నీ సర్ప్రైజ్? ఇక్కడే ఉంది. కానీ మీరు సడన్ గా చూడకూడదు, నిదానంగా చూడాలి. సర్లే. చిన్నబాబు, ఈ సర్ప్రైజ్ ని మీరు చూసిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ మొహంలో ఆ సర్ప్రైజ్ నవ్వు కనిపిస్తుంది. నేను ఈ విషయాన్ని మీకు చాలా రోజులుగా చెప్పాలి, సర్ప్రైజ్ గా చూపించాలి అని ఎదురు చూస్తూనే ఉన్నా. కానీ ఈ రోజు ఆ టైం కుదిరింది. త్రిశూల్, నిజంగా సర్ప్రైజ్ అంత గొప్పదారా? గొప్పదే. ప్రేమ అనే విషయంలో మన ఎంపిక చాలా ముఖ్యం కదా. ఆ ఎంపిక విషయంలో మీరు చూసే సర్ప్రైజ్ సరిగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. ఇక నేను ఈ సర్ప్రైజ్ మా అమ్మా నాన్నలకు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు, చూపించలేదు. మీకే ఫస్ట్ చెప్తున్నాను చిన్నబాబు. ఈ సర్ప్రైజ్ చూసిన వెంటనే మీరు కోపగించుకోకూడదు. ఎందుకు వీడు నాకు ఇన్ని రోజులు చెప్పలేదు అది ఇది అని ఏమనుకోకూడదు. ఓకే. ఇప్పుడైనా సర్ప్రైజ్ చూడొచ్చా లేదా? చూడండి చిన్నబాబు, చూడండి. నా సెలక్షన్ కరెక్టో కాదో మీరే చెప్పాలి, ఓకేనా? ఎక్కడా సర్ప్రైజ్? అక్కడ. వావ్, వాట్ ఎ సర్ప్రైజ్! రేయ్ త్రిశూల్, నిజంగా నువ్వు సూపర్ రా. ఏంటి చిన్నబాబు, ఎలా ఉంది నా ఎంపిక? రేయ్, ఏం సర్ప్రైజ్ రా ఇది! నువ్వు చెప్పింది నిజమేరా. ఈ సర్ప్రైజ్ చూసి నేను ఎంత హ్యాపీ అయ్యానంటే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఫ్లయింగ్. సూపర్ రా, సూపర్. నువ్వు కాదురా, నేను నీకేమీ చెప్పకుండానే నా మనసులో ఉన్నది ఎంత బాగా అర్థం చేసుకున్నావు. అందుకే నువ్వు నా గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పేది. ఎంత ఫ్రెండ్ అంటే నాకు ఈ సర్ప్రైజ్ నిజంగా చాలా బాగా నచ్చేసింది. అవునరా, నేను లవ్ చేసిన అమ్మాయిని నా కళ్ళ ముందుకే తెచ్చావంటే
దీనికంటే మంచి సర్ప్రైజ్ ఉండదురా. నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని నువ్వు కనిపెడతావని నాకు తెలుసు. కానీ శివానినే ఆ అమ్మాయి అని నువ్వు భలే కనిపెట్టేశావు. సూపర్ రా త్రిశూల్. శివాని అంటే నాకు ప్రాణురా. ఐ లవ్ హర్ ఎ లాట్. నేను తన్ని ఎంత ఇష్టపడుతున్నానంటే నా లైఫ్ లో ఎవరిని అంత ఇష్టపడలేదు. దాన్ని నువ్వు సరిగ్గా గెస్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ అనిపించుకున్నావురా నువ్వు. ఈ విషయాన్ని నేను సీక్రెట్ గా ఉంచాను అనుకున్నాను, కానీ బట్ కిలాడివిరా నువ్వు. అన్ని కనిపెట్టేశా కదా. త్రిశూల్, రై త్రిశూల్. ఏమండి, నేనిక్కడ వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. మీరు వెళ్ళి లోపల చూస్తున్నారా? వాడి పొద్దున్నే ఎందుకో బయటికి వెళ్ళాడు. సర్ప్రైజ్ తేవడానికి వెళ్ళాడనుకుంటా. కావచ్చు. కాదు మధు, అంత సర్ప్రైజ్ ఏంటి? అదే నాకు తెలీదండి. కానీ 2-3 విషయాలు అనుకుంటున్నాను. అందులో ఏదో ఒకటి అవ్వచ్చనిపిస్తోంది. 2-3 ఏంటవి? అంతగా తెలీదు. ఇంట్లో ఫ్రిడ్జ్ సరిగ్గా పనిచేయడం లేదు. ఫ్రిడ్జ్ తెస్తాడేమో. నీలాంటోడే. సదాశివుడికి అదే ధ్యాస అన్నట్టు నీకు వంటోడి మీదే ధ్యాస. వాడు చెప్పింది మనకు మాత్రమే స్పెషల్ కాదంట, వాడికి స్పెషల్ అంట. అందుకని వాడి మనసుకు నచ్చిందేమైనా అయి ఉండొచ్చు. అమ్మాయి కరెక్ట్ మధు. ఈ రోజు మన కోడల్ని ఇంటికి తీసుకొస్తాడు. మనం ఇన్ని రోజులు ఒత్తిడి చేసింది అదే కదా. కిలాడినే వాడేదో అమ్మాయిని ఇష్టపడి ఉంటాడు. మనకెలా చెప్పాలో ఆలోచించి ఆమెను నేరుగా ఇంటికి తీసుకొస్తున్నాడు. అలాగైతే త్రిశూల్ తనకి కాబోయే భార్యను, మనకి కాబోయే కోడల్ని తీసుకొస్తున్నాడా? ఏమండి, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు అదే సంతోషంగా ఉంది. ఏమండి, మనకే ఇంత సంతోషంగా ఉందంటే ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి ప్రేమను మనకు చూపించడానికి ఎదురు చూస్తున్న త్రిశూల్కి ఇంకెంత సంతోషంగా ఉంటుంది. అంటే నా కొడుకు జీవితంలోకి సంతోషం, ఆనందం అన్నీ వచ్చేసినట్టే. నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఐ లవ్ యువర్ సర్ప్రైజ్. నీలాంటి ప్రాణ స్నేహితుడు నా జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడురా. దీనికంటే సంతోషం ఇంకే ఉంటుందిరా చెప్పు. థ్యాంక్స్ లాట్ త్రిశూల్. అరే ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే తనతో మాట్లాడొస్తాను. హాయ్ శివాని. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తున్నాను. హాయ్ శివాని. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మని చెప్పారు? నేను రమ్మని చెప్పానా? అదే చిటీలో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అని రాసి పామురం కాలికి కట్టి పంపించారు కదా, అది చూసే నేను ఇక్కడికి వచ్చాను. చీటియా? పావురం కాలిక కట్టిందా? నేను పంపలేదు కదా. మీరు పంపలేదా? అలా అయితే ఎందుకు నవ్వుతున్నారు? ఏమైంది? మీరు చీటీ పంపించలేదంటే వేరే ఎవరు పంపించుంటారు? మొత్తం పనంతా వాడిదే. ఎవరిది? త్రిశూల్ గాడిది. ఇది నీకు ప్రేమతో? అదే మేడం, 2 కాళ్ళుంటాయి, రెక్కలుంటాయి, ఆడుకోవచ్చు. నా మనసులో ఉన్న మాట మీకు తెలిపాను అనుకుంటున్నాను. దానికి బదులు ఊ అని నాకు తెలుసు. నాలో ఉన్న ప్రేమ మీలో కూడా ఉన్నదని తెలిసి సంతోషిస్తున్నాను. రే త్రిశూల్, ముఖం చూపించరా.
వీడెందుకు ఇలా చేశాడో కన్ఫ్యూజ్ అవుతున్నారా? వీడికి మనమిద్దరం లవ్ చేసుకుంటున్నామని నేను చెప్పలేదు. చెప్పకుండానే నువ్వే గెస్ చేయని చెప్పాను నేను. ఎంత బ్రిలియంటో తెలుసా వాడు? ఏ క్లూ లేకుండా కరెక్ట్ గా గెస్ చేశాడు. త్రిశూల్ గాడు నన్ను అర్థం చేసుకున్నట్టు మా ఇంట్లో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. నా మనసులో ఏదైనా అనుకుంటే నా కళ్ళు చూసి కరెక్ట్ గా గెస్ చేస్తాడు తెలుసా? అంతే కదరా త్రిశూల్? వీడు సర్ప్రైజ్ ఏంటో అని చెప్పకుండా ఎంత సతాయించాడో తెలుసా? నిన్ను చూశాక నాకు అర్థమైంది. మనిద్దరినీ కలిసి చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వాడు. రే త్రిశూల్, ఎందుకు అక్కడే ఉన్నావు? రైట్ రేయ్, నిన్నే పిలుస్తున్నాను రా త్రిశూల్. రేయ్ త్రిశూల్ రారా. రే నిన్నే పిలుస్తున్నాను. రేయ్ రేయ్, ఎంత పిలిచినా అలాగే వెళ్ళిపోతున్నాడేంటి త్రిశూల్? వాడికి అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గు. పని ఎక్కడి వరకు చేయాలో దాన్ని అంతే బాగా చేస్తాడు, అందుకే వెళ్ళిపోతున్నాడు. లేదు త్రివిక్రమ్, త్రిశూల్ వెళ్ళడానికి వేరే కారణం ఉంది. అది నేను మీకు చెప్పలేను. శివాని, నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? నాకింత మంచి ఫ్రెండ్ ఉన్నాడని ఆశ్చర్యంగా ఉందా? నీకింకా చెప్పేది చాలా ఉంది. కమ్, అలా వాక్ చేస్తూ మాట్లాడుకుందాం. నేను లవ్ చేసిన అమ్మాయిని నాకు లైఫ్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి అనుకోగానే ఎందుకు దేవుడా ఇలా చేసావు? ఎందుకు ఇంత క్షోభ పెడుతున్నావు నన్ను? ఎందుకు దేవుడా? నేను శివానిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తుందని నా మనసు గాలిపటంలా ఎగిరింది. కానీ ఇప్పుడు ఆ గాలిపటం తెగిపోయిందనే విషయం నాకు తెలియలేదు. అంటే నా ప్రేమని తెలియచేసింది తను ఎప్పుడు గుర్తించలేదా? నేను ఐ లవ్ యూ అని రాసింది ఏది తను చదవలేదా? నేను చేసిన ప్రయత్నాలన్నీ మట్టిపాలైపోయాయా? చిన్నబాబు గారికి ఆ అమ్మాయిని చూపించాలి, ఆయనతో శభాష్ అనిపించుకోవాలి అని ఎంతో ఆశతో ఆయన అక్కడికి తీసుకెళ్ళాను. కానీ ఆయన చూపింది ఆయన ప్రేమని, తన ప్రేయసిని. ఇదంతా ఎలా సాధ్యం దేవుడా? శివాని గారు నా సొంతం కావాలని ఆశపడింది నేను, శివాని గారు నా భార్య కావాలనుకున్నది నేను, కలలు కన్నది నేను. కానీ ఇప్పుడు ఇదంతా ఎలా సాధ్యం? అసలు ఎలా సాధ్యం? నేను నాటిన ప్రేమ బీజం పెద్ద వృక్షం అవుతుందనుకున్నాను, కానీ అది చిన్న మొక్క కూడా మొలవలేదని నాకు ఇప్పుడే తెలిసింది. నాటింది నాది కాదు, చిన్నబాబు గారి ప్రేమని. అది ఇప్పుడు శివాని సొంతం అయిపోయింది. దేవుడా, ఈ విషయం ఎందుకు నాకు ముద్దే తెలియలేదు? ఒకవేళ కళ, ఇదంతా కళ? అయ్యయ్యో, ఇది కళ కూడా కాదే దేవుడా. ఇది కళ అని ఒక్క మాట చెప్పయ్యా ప్లీజ్.
ఏ మధు, మధు ఏం చేస్తున్నావే? త్రిశూల్ వచ్చే టైం అయింది. కోడల్ని మొదటిసారి ఇంటికి తీసుకొస్తున్నాడు. ఆమెకి హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి. తొందరగా రావే. ఏ మధు. అయ్యో, ఎందుకండి ఇంత వేగిరి పడుతున్నారు? ఏం చేస్తున్నావే? ఇంటి కోడలు మహాలక్ష్మి వస్తోంది. ఆమెను ఊరికే పిలుస్తామా? ఆమెకు ఏం స్పెషల్ చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అది కాదండి, తనకేం నచ్చుతుందో ఏమీ తెలియదు కదా. ఏయ్, మన కోడలికి ఏమి ఇష్టమో అని తెలుసుకోవడం చాలా ఈజీ. అదేలాగండి? త్రిశూల్ ఆమె ఇష్టపడుతోంది కదా, కాబట్టి త్రిశూల్ ఇష్టాలను కూడా ఆమె ఇష్టపడుతుంది కదా. అవును. త్రిశూల్ ఏమి ఇష్టపడతాడో ఆమె కూడా అదే ఇష్టపడుతుంది. ఏయ్, నా కొడుకు ఏది ఇష్టమో అదే చెయ్యి. అవునండి, ఈ ఇంటి కోడలు వస్తోంది. నా కొడుకు జీవితంలో రాబోయే మార్పు చూసి నేనన్నీ మర్చిపోయాను. పర్వాలేదులే, కొడుకు పెళ్ళంటే ఎంతో గొప్ప కార్యం. చిన్నబాబు గారు శివానిని ప్రేమిస్తున్న విషయం నాకెందుకు తెలియలేదు. అయినా ఆయన ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఆయన జీవితంలో ఏ విషయం నా దగ్గర ఆయన దాచరు కదా, కానీ ఈ విషయం మాత్రం ఎందుకు దాచారు? లేకపోతే ఆయన ఇండైరెక్ట్గా ఎప్పుడైనా నాకు ఈ విషయం గురించి చెప్పారా? నేనే అర్థం చేసుకోలేదా? చూడు, నాకు ఇంకా తన డీటెయిల్స్ కావాలి. తన హాబీస్ ఏంటి, తనకి ఏమి ఇష్టం, తను ఎవరితో తిరుగుతుంది, అండ్ తను ఎవరితో చాలా క్లోజ్గా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ నాకు సాధ్యమైనంత త్వరగా కావాలి. ఇవన్నీ కనుక్కోమని డాడీ చెప్పి పంపారు. చిన్నబాబు ప్రతిసారి శివాని గురించి డాడీని అడిగాడు. డాడీని అడుగు చెప్తాను అని చెప్పారు. ఇదంతా ఒక సాకేనా? కానీ ఇందులో ప్రేమ ఉద్దేశం ఉంది. చిన్నబాబు ప్రతిసారి శివాని గురించి డాడీని అడిగాడు. డాడీని అడుగు చెప్తాను అని చెప్పారు. ఇదంతా ఒక సాకేనా? కానీ ఇందులో ప్రేమ ఉద్దేశం ఉంది. ఓ, ఆయన మాత్రమే కాదు, అయ్యగారు కూడా వెళ్ళి శివాని గురించి అంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేయని చెప్పారు. ఆయన కూడా శివానిని ఇంటి కోడలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే అడిగారు. శివాని ఏమో ప్రేమతో మాట్లాడింది. తన ప్రేమని సీక్రెట్గా ఎక్స్ప్రెస్ చేసింది. ఇదేది నా కోసం కాదనమాట, అంతా చిన్నబాబు గారి కోసమే. ఎందుకు ఇదంతా నాకు ముందే తెలియలేదు? హే హే సుందరి, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఏడవడం చూడడానికి వచ్చావా, లేదా నన్ను ఓదార్చడానికి వచ్చావా? మాటలు వచ్చిన వాళ్లే నన్ను ఓదార్చలేనప్పుడు ఇంక నువ్వు మూగజీవివి, నన్ను ఓదార్చడానికి వచ్చావు నువ్వు. చాలా థ్యాంక్స్. హే సుందరి, నీ హృదయంలో ఎందుకు ఇంత ప్రేమ పెట్టుకున్నావు? ఇదిగో సుందరి, ఎందుకో నాకు చాలా కష్టంగా ఉంది. ఈరోజే జీవితం ముగిసిపోయిందేమో అనిపిస్తుంది. ఇదిగో సుందరి, నేను ఎలా మీ ఓనర్ సుందరిని ప్రేమిస్తున్నాననేది, అలాగే మా చిన్నబాబు ముందు నుండి ప్రేమిస్తున్నారు తెలుసా? ఏం చేయాలి నేను ఇప్పుడు? ఏం చేయాలి చెప్పు సుందరి. నేను నిన్ను మీ ఓనర్ దగ్గరికి చేర్చాను. నువ్వు ఒకే ఒక్కసారి మీ ఓనర్ని నా దగ్గరికి చేర్చుతావా? నాకు నా ప్రేమ దక్కాలనుకుంటే ఇన్ని సంవత్సరాల నుండి చిన్నబాబు గారికి నా మీదున్న ప్రేమ, నమ్మకం అన్నిటినీ మోసం చేసినట్టు అవుతుంది, ద్రోహం చేసినట్టు అవుతుంది. ప్రేమ దక్కకపోతే ఆ బాధ నాకు మాత్రమే. అదే ప్రేమ నాకు దక్కితే ఇంట్లో అందరికీ బాధే. వద్దు,
నాకు ఇది ఇష్టం లేదు. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అయ్యగారు చిన్నబాబు నన్ను వాళ్ళతో సమానంగా చూశారు. ఎప్పుడు నన్ను పని వాళ్ళ ట్రీట్ చేయలేదు తెలుసా. వాళ్ళు చాలా మంచివాళ్ళు. మంచివారికి ఎప్పుడు మంచి జరగాలి కదా. నాకేంటి, మీ ఓనర్ కంటే ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుంది. హే సుందరి, నేను నా ప్రేమని మీ ఓనర్తో చాలాసార్లు చెప్పాను, కానీ తను నా ప్రేమను ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకున్నది మా చిన్నబాబు గారి ప్రేమనా? అందుకే నేను ఒక నిర్ధారణకు వచ్చాను. మీ ఓనర్ గారి ప్రేమ మా చిన్నబాబుకే దక్కాలి. శివాని అలాగే చిన్నబాబు గారు సరైన జోడి. వారిద్దరి ప్రేమ పవిత్రమైన ప్రేమ. నాది ఊరికి అలా ఉందంటే ఉందంతే. వారిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలి. మర్చిపోతాను, నేను నా ప్రేమను మర్చిపోతాను. ఖచ్చితంగా మర్చిపోతాను. ఏ సుందరి, ఏంటి? లేదు లేదు లేదు, నేను ఖచ్చితంగా నిర్ధారించేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. అదంతా నీకు తెలియదు, ఊరుకో. శివాని ఎప్పుడైనా లేదు 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 శివాని మేడం గారు ఎప్పుడైనా మా చిన్నబాబు గారి దగ్గరికే రావాలి. వారిద్దరిదే సరైన జోడి. పాపం, నా వల్ల త్రివిక్రమ్ కాంటాక్ట్ లెన్సెస్ పాడయ్యాయి. నేనే తనకి కొత్తవి కొనివ్వాలి. సార్, అది కాంటాక్ట్ లెన్సెస్ కి ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు ఆర్డర్ తీసుకుంటారా? మేడం, ఐది టెస్ట్ రిపోర్ట్ ఇవ్వండి. యాక్చువల్లీ నాకు కాదు, నాకు కావలసిన వ్యక్తికి కావాలి. సరే మేడం, రిపోర్ట్ ఇవ్వండి. లేదంటే ఈ విజయ్, సాంబా,
ఏంటి అర్జెంట్ అని రమ్మన్నావు, అందరిని పిలిచావు, ఏమైందేంటి? అది నేను నాగిని చూశాను. నాగినియా? ఏంటి నేను వెతుక్కుంటే ఇక్కడికి వచ్చిందా? లేదు, నేను బయటికి వెళ్ళాను. బయటికి? నీకు బాలేదు, ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఊరు తిరగడానికి ఎందుకు వెళ్ళావు? తిరగడానికి పోలేదు విజయ్, నాకు బాగా తలనొప్పి వచ్చింది. టాబ్లెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ ఎవరూ లేరు. అందుకని నేను మెడికల్ షాప్ వరకు వెళ్ళాను. అక్కడ నేను నాగిని చూశాను. తనే నాగిని అని నీకు తెలుసా? తనని మర్చిపోవడం అస్సలు సాధ్యం కాదు. తను నా చావు రూపంలో కనిపించింది నాకు. తనని మరవడం అస్సలు సాధ్యం కాదు. మాకెందుకు ఫోన్ చేయలేదు? టెన్షన్లో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా నేను ఫోన్ కూడా తీసుకెళ్లేదు. ఫోన్ చేసుంటే మేమందరం వచ్చేవాళ్ళం, తనని పట్టుకునేవాళ్ళం. ఛ! సరే, అంత చీకటిలో తనే నాగిని అని నువ్వెలా చెప్తావు? నేను మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుని కారులో కూర్చున్నాను. కారులో కూర్చున్నప్పుడు తను నాకు ఎదురుగా వస్తుంది. స్ట్రీట్ లైట్ వల్ల తన మొహం నాకు బాగా కనిపించింది. వెనక్కి తిరిగి చూసింది, నాకు భయం వేసింది. ఆ భయంలో నాకేం చేయాలో అర్థం కాలేదు. నేను కారులోనే ఉండిపోయాను. అప్పుడు నేను సరే 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 ప్రశాంతంగా ఉండు. నాగిని నిన్ను చూసిందా? లేదు, తను నన్ను చూడలేదు. తను రావడం చూసి నేను కారు విండోస్ని క్లోజ్ చేశాను. అయ్యో, అయిపోయింది, మన పని అయిపోయింది. నాగిని మనల్ని అస్సలు వదిలిపెట్టదు. పరమేశ్వరా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? తన్ని వెతుకుదామా? వద్దు. వద్దు అంటే తను మన కళ్ళకు కనిపించినా కూడా ఏమీ అనకుండా భయంతోనే ఉండాలా? విషకంట, తను నాగినని చెప్పిన వెంటనే మనం అలా నమ్మలేం. సాంబా, నువ్వు ఒక పని చెయ్యి. నీకు పూర్తిగా బాగయ్యే వరకు ఇంట్లో నుండి అస్సలు బయటికి వెళ్ళకు. నీకు బాగయ్యాక ఏం చేయాలనేది చెప్తాను. అది కాదు విజయ్. ఇంకేం మాట్లాడకు, చెప్పింది వినంతే. హే, ఏంటే, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమండి, నాకెందుకో చాలా భయం వేస్తోందండి. త్రిశూల్ పొద్దున్ననగా వెళ్ళాడు. చూడండి, ఇంత సమయం అయినా ఇంకా ఇంటికి రాలేదు. హే, బైక్ పై వచ్చింది వాళ్లే. సరే, వెళ్ళి తీసుకురా. హే, వచ్చావా? నువ్వు రాలేదని మీ అమ్మ నిలబడిన చోటు నుంచి కదలనే లేదురా. హే మధు, తొందరగా రావే. ఆగాగురా, మొదటిసారి కోడలు ఇంటికి వస్తోంది, తనకి హారతి ఇచ్చి లోపలికి పిలవాలి. రే త్రిశూల్, ఎక్కడ్రా నా కోడలు కనిపించడం లేదు? ఏంట్రా, ఏం మాట్లాడటం లేదు? ఓహోహో, నువ్విష్టపడుతున్న అమ్మాయిని తీసుకొస్తున్నావని మాకెలా తెలిసిందనా? నువ్వే క్లూ ఇచ్చావు కదరా. నేను వెయిట్ చేస్తున్నాను. నేను ఇష్టపడుతున్నదే మీరు ఇష్టపడుతున్నారని. ఇంకా ఏముంటుంది, కోడలే కదా. కోడల్ని బయట నిలబెట్టి మనం ఇక్కడ మాట్లాడుతూ ఉండిపోతే ఎలా? పదండి, వెళ్ళి పిలుచుకొద్దాం. రండి. పద పద వెళ్దాం. ఎక్కడే, ఇక్కడెవరూ కనిపించడం లేదు. హే త్రిశూల్, త్రిశూల్, హే, ఎందుకురా నవ్వుతున్నావు? నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నది అదే కదా.
ఓహో, నేను సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాను కదా అని మీరు నమ్మేశారా? అయ్యయ్యో భగవంతుడా. నానా, చిన్నబాబు గారు ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారని అడిగినప్పుడు చెప్పను, సర్ప్రైజు నువ్వే తెలుసుకోవాలి అని అన్నారు కదా. అందుకే నేను కూడా ఒక సర్ప్రైజ్ అని మిమ్మల్ని ఆట పట్టిద్దాం అనుకున్నాను. అంతే అంతే. దానికే మీరు నమ్మేసి ఇన్ని ఏర్పాట్లు చేసేసుకున్నారా? త్రిశూల్, ఇది తమాషా చేసే విషయమారా? రేయ్, నువ్వు ఇంటి కోడల్ని తీసుకొస్తావని మేమ్మ అన్నీ తయారు చేసి రెడీగా ఉంది. నువ్వు ఇలాంటి విషయాలతో తమాషాలు చేస్తున్నావా? ఓహో, సారీ అమ్మా, సారీ నాన్న. నేను ఊరికే ఆట పట్టిద్దామని అలా అన్నాను అంతే. నేనెప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉంటాను కదా, మిమ్మల్ని కూడా నవ్విద్దామని అలా చేశాను. కోపగించుకోకండి. సారీ సారీ నాన్న. అయ్యో నాన్న, అలా చేసినందుకు సారీ నాన్న. మీరు మీరు బాధపడితే నేను అసలు తట్టుకోలేను నాన్న. వద్దులేరా, మేమే సమాధానం పరుచుకుంటాం. నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు నేను. నువ్వేమీ బాధపడకు, నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి. అదే మా ఇద్దరి కోరిక. నేనెప్పుడు నవ్వుతూనే ఉంటాను నాన్న, అందరినీ నవ్విస్తూ ఉంటాను. ఎంతైనా నవ్వే లక్షణం, నవ్వించే లక్షణం మన కుటుంబం నుండే వచ్చింది కదా. నేను లవ్ చేస్తున్న అమ్మాయిని నా కళ్ళ ముందుకే తీసుకొచ్చావురా నువ్వు. నేను పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని నువ్వు తెలుసుకుంటావని నాకు తెలుసు. కరెక్ట్ గా అమ్మాయి శివానియే అని భలే గుర్తుపట్టేశావు. నాన్న, అమ్మా, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. డాడ్. ఏంటయ్యా విక్రమ్, శివానితో చాటింగా? లేదు డాడ్, అలాంటిదేం లేదు. నీ మొహంలో ఉన్న సంతోషం చూస్తుంటేనే అర్థమవుతుంది. శివానితో చాట్ చేస్తూ ఉంటావు, లేదంటే తన ఫోటో చూస్తూ ఉంటావు. అలాంటిదేం లేదు డాడ్. నువ్వు చాలా మారిపోయావురా. నీ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది. అన్నిటికీ తనే కారణం డాడ్. అది శివానిని ఒకసారి ఇంటికి పిలిపిస్తావా? ఎందుకు డాడ్? ఎనీథింగ్ సీరియస్? కొంచెం సీరియసే. ఇంటికి రమ్మని చెప్పు. అలా కాదు, విషయం ఏంటో నాకు తెలిస్తే. ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? తనతో కొంచెం మాట్లాడాలి నేను. అలా కాదు డాడ్, అంటే తనతో మాట్లాడే అంత విషయం. కావాల్సిన కోడలు కదరా, అన్నీ నీతోనే చెప్పుకోవాలా? పిలుచుకురా. ఓకే ఓకే డాడ్. షూర్. మర్చిపోకు, సరేనా? యా 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 డాడ్. ఎందుకు ఎందుకు నా జీవితంలోనే ఇలా జరుగుతుంది? చిన్నబాబు, మీరెప్పుడొచ్చారు? రండి రండి, కూర్చోండి కూర్చోండి. నేను కూర్చుంటానులే గాని నువ్వెందుకురా డల్గున్నావు? ఏంటి, నేను డల్గా ఉన్నానా? చిన్నబాబు, లాఫింగ్ బుద్ధ అయినా నవ్వడం మర్చిపోతాడేమో గాని నేను మాత్రం అసలు మర్చిపోను. త్రిశూల్, నువ్వు నీ మాటల్లో చెప్పేది నీ కళ్ళలో కనిపించట్లేదురా. ఏమేం చెప్పు. లేదు, నేను శివానిని ప్రేమిస్తున్నానన్న విషయం ఏ కారణం చేత కూడా తన సంతోషాన్ని పాడు చేయకూడదు.
రే త్రిశూల్, ఏమైందిరా నీకు? ఎందుకని ఇలా ఉన్నావు? అరే ఎందుకు ఏడుస్తున్నారు నువ్వు? నేను ఏడుస్తున్నానా? ఏంటి చిన్నబాబు మీరు ఈ సమయానికి వచ్చి కళ్ళు ఎందుకు ఇలా ఉన్నాయని అడిగితే ఏం చెప్తాం? చూడండి, టైం చూడండి, ఎంత అయిందో 11 అయింది. ఈ టైంలో మత్తు బాగా ఎక్కిపోయి మన కళ్ళు మూతపడిపోతూ ఉంటాయి కదా. నిద్రపోదాం అని అనుకుంటున్నాను, అంతలో మీరు వచ్చారు. అంతేనా? సరే, నేను పిలిచినప్పుడు పలకాలి కదా, ఎందుకురా అలా వచ్చేసావు పెద్ద? చిన్నబాబు, అది నాకు వినిపించలేదు, అందుకనే. కానీ మీరు పర్సనల్గా ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు నా వల్ల డిస్టర్బెన్స్ అవ్వద్దని నేనే వచ్చేసాను. త్రిశూల్, నిన్ను కాదని నాకేం సీక్రెట్స్ ఉంటారా? అన్నీ నీకు తెలుసు కదరా. అన్ని విషయాలు తెలుసు, కానీ ఈ విషయం మాత్రం తెలుసుకోలేకపోయాను. త్రిశూల్, నాకు డౌట్ రా. చెప్పండి చిన్నబాబు. నేను నీకు శివానీని ప్రేమిస్తున్నాను అన్న విషయం నేను చెప్పలేదు. ఇంట్లో ఎవ్వరు కూడా నీకు ఈ విషయం చెప్పలేదు. కానీ నేనిష్టపడుతున్న అమ్మాయి శివాని అని నీకెలా తెలుసురా? చాలా సింపుల్ చిన్నబాబు. చూడండి, ఈ ఊర్లో మీరే బెస్ట్. మీ లెవెల్కి తగ్గ, మీ స్టేటస్కి తగ్గ అమ్మాయి, అలాగే మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలిగిన అమ్మాయి ఎవరా అని నేను బాగా వెతికితే తెలిసిపోయింది, అది శివాని గారే అని. నువ్వు చెప్పింది కూడా నిజమే. నాది శివానిది మంచి జోడి కదా. త్రిశూల్, రేపొద్దు నేను రెడీగా ఉండు, మనం దగ్గరికి వెళ్తున్నాం. మనమా? ఎక్కడికి చిన్నబాబు? నేను పిలిచినప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. గాట్ ఇట్? ఓకే, గుడ్ నైట్. త్రిశూల్, నన్ను సరిగ్గా అర్థం చేసుకునేది నువ్వు ఒక్కడివేరా. యువర్ మై బెస్ట్ ఫ్రెండ్. బాయ్. చిన్నబాబు, మీరు నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అంటున్నారు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నా మనసులో ఏముందనేది ఇక మీదట ఎవ్వరికీ అర్థం కాదు.